కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ఈ రెండవ భావంలో మీకు శని ఏలినాడు ఎండింగ్ స్టేజ్లో ఉంది. ఇంతకాలము మీకు రెండవ భావంలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండేటువంటి శని భగవానుడు ఇప్పుడు రేవతి నక్షత్రంలోకి తన యొక్క సంచారంలో మారుతున్నాడు. ఆ నక్షత్రంలోకి దీని మూలంగా మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు దేశకాల పరిస్థితుల్లో ఈ యొక్క నక్షత్ర మార్పు వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ నక్షత్ర మార్పు జరుగుతుందో దీని మూలంగా ఎప్పటి నుంచో ఫలానా వాహనము, గృహము లేకపోతే కొనుక్కోవాలనుకుంటున్నటువంటిది తీరుతుంది. అదేవిధంగా ఫలానా కోర్స్ చేద్దాం అనుకున్నానండి, అది షేర్ మార్కెట్కి సంబంధించిన కోర్స్ అనుకోండి, లేకపోతే ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన కోర్స్ అనుకోండి, అందానికి సంబంధించిన ఏదైనా సరే కోర్సు, అటువంటి కోర్సెస్ చేయడానికి చక్కటి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఇస్తుంది ఇక్కడ. అయితే మరి ఈ కోర్సెస్ చేసిన తర్వాత ఇది సొంతంగా ఇంట్లో కూర్చొని చేసుకునే వాటికి అనుకూలిస్తుందా, లేకపోతే ఉద్యోగానికి అనుకూలిస్తుందా అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండే ఏదైనా ధనం సంపాదించడానికి మాత్రం కొంతవరకు అనుకూలిస్తుంది. ఎందుకంటే ఈ ధనస్థానంలో శని భగవానుడు బుధుడు యొక్క నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఇంట్లో కూర్చొని చూడండి కంప్యూటర్లో ఏవో చేస్తూ ఉంటారు. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనో లేకపోతే ఎన్నో ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైతే మనకి మార్కెటింగ్ చేయడం ఇట్లాంటివి యోగిస్తాయి. కానీ ఇది ఎక్కడ కూడా ఉద్యోగానికి మాత్రం ఈ బుధ నక్షత్రంలోకి వెళ్ళేటువంటి శని భగవానుడు అనుకూలించట్లేదు. కాబట్టి ఏంటంటే మీరు పూర్తిగా ఉద్యోగం మీదే ఆధారపడేటువంటివి కాకుండా ఓన్గా ఇంట్లో ఉండి ఏమి చేయగలము, ఇవాళ రేపు ఇంట్లో చేసేటువంటి బిజినెస్లు ఏమేమి ఉన్నాయి, ఆ యొక్క వ్యాపారాలు ఏమిటి, టెక్నికల్గా ఉండేటువంటివి ఏమిటి, రకరకాల మార్గాలు ఉన్నాయి ఇవాళ రేపు. అటువంటిది ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మీరు ప్రయత్నం చేయండి. ఇంట్లోనే ఉండి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటారు, రకరకాల వ్యక్తులుగా పంపించి ఇంట్లోనే ఉండి బట్టలు అమ్మే వాళ్ళు ఉంటారు, అంటే క్లాతింగ్ రిలేటెడ్ బిజినెస్లకి. అయితే ఇక్కడ ఏంటంటే మీ యొక్క జన్మజాతకంలో ఏ వ్యాపారము, ఏ గ్రహము ఏ వ్యాపార యోగాన్ని ఇచ్చేటువంటి స్థితిగతుల్లో ఉంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి వ్యాపారం మూలంగా రవి అయితే హెల్త్ రిలేటెడ్, చంద్రుడైతే వాటరు, లిక్విడ్, వస్త్రాలు, శుక్రుడైనా సరే కాస్ట్లీ వస్త్రాలు, అందంగా కనబడేవి, మళ్ళీ ఒక్కొక్కటి దాన్ని బట్టి ఉంటుంది. ఆ రకంగా చూసుకొని మీరు కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ వ్యాపారమే ఎక్కువగా చూపిస్తుంది ఉద్యోగం కంటే కూడా. అది కూడా సర్వీసెస్ ఇచ్చేటువంటి వ్యాపారాలు చేయండి, ఖచ్చితంగా మీకు అనుకూలత అనేటువంటిది లభిస్తుంది. మరి ఈ యొక్క శని మే 18వ తేదీ నుంచి మీనరాశిలోకి ఉత్తరాభాద్ర నక్షత్రం విడిచి రేవతి నక్షత్రంలోకి వెళ్తున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఈ సంవత్సరం కొన్ని వాయు సంబంధం మూలకంగా మనం చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. యుద్ధ సంబంధించింది చెప్పాము, అదేవిధంగా చాలా విషయాలు మేదినీ జ్యోతిష్యం పరంగా, ఈ మేదినీ జ్యోతిష్యం పరంగా చూసుకుంటే దీన్ని ఇంగ్లీష్లో ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అయితే ఈ కాంబినేషన్ వల్ల కొన్ని దేశాలలో, మన ఇండియాకి అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు గుర్తుపెట్టుకుని, కొన్ని దేశాలలో ఈ విస్ఫోట సంబంధంగా మనం చూడండి, ఇవాళ రేపు యుద్ధం జరుగుతుంది కదా, ఈ యుద్ధాలలో కొన్ని యాటమ్ బాంబు అనుసంబంధించినవి కొన్ని డిస్టర్బ్ అవ్వడము, దాని ద్వారా ప్రకృతిలో, గాలిలో, వాయువులో కొన్ని మార్పులు రావడం. ఎందుకంటే ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే బుధుడు యొక్క నక్షత్రంలోకి శని సంబంధం కలుగుతుంది మీన రాశిలో, అది కూడా జలరాశుల్లో కాబట్టి జలము, వాయువు కలుషితం అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి మీరు ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నా, ఎక్కడ ఉన్నా కూడా జలము కాచి చల్లార్చిన నీరు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ సంవత్సరం అంతా కూడా. అంటే వచ్చే సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు కూడా అందరూ ఇది ప్రధానంగా పాటించండి. ఇది షేర్ మార్కెట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే బుధుడు షేర్ మార్కెట్ కారకుడు, ఆ షేర్ మార్కెట్ కారక నక్షత్రం మీదకి శని వచ్చాడు. అలాగే కమ్యూనికేషన్ రంగాల మీద కూడా ఇది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆ రకంగా రోగాల ప్రభావము, అదేవిధంగా చాలా దేశాలు అయ్యో ఇంత తప్పు ఉందా ఈ దేశానికి అనేటువంటిది కూడా బయటపడనుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ శని అప్పులకి కారకుడు.
బుధుడు అప్పులకు కారకుడు. ఈ శని ఎప్పుడైతే అప్పులకు కారకుడు అయినటువంటి బుధ నక్షత్రాల్లోకి వెళ్ళి కూర్చుంటున్నాడో ఆర్థిక మాన్యం అనేటువంటిది రాబోతుంది కొన్ని దేశాలకి. కాబట్టి ఏ దేశవాసులైనా కూడా ఈ యొక్క విషయంలో అంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత ఉండాలి. కానీ ఈ యొక్క గ్రహస్థితి ఇండియాకి మాత్రం ధనపరంగా మంచి గ్రోత్ని ఇవ్వబోతుంది. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చూడండి, మనం రూపీ వాల్యూ పడిపోతుంది అనుకుంటున్నాం కదా, ఇక్కడ నుంచి కొంత ముందుకు వెళ్ళేటువంటిది అంటే కొంతవరకు దాని యొక్క ఇది కొంత ఆగడము కొంత రైజ్ అవ్వడం కూడా జరుగుతుంది ఈ యొక్క బుధ నక్షత్రంలోకి శని యొక్క సంచారం మూలంగా, గుర్తుపెట్టుకోండి. అయితే మరి అందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు కొంతమందికి జాతకం తెలుస్తుంది, కొంతమందికి తెలియదు, వాళ్ళ పర్సనల్ చార్ట్ తెలియదు, వాళ్ళది ఏ రాశో తెలియదు. ముఖ్యంగా ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి గోంగూర బెల్లం లాంటివి తినిపించండి. అంటే మీ జాతకం, మీ నక్షత్రం ఏదైనా కానివ్వండి, మీ రాశి ఏదైనా కానివ్వండి, మీ లగ్నం ఏదైనా కానివ్వండి, ఇది ఎప్పుడైతే ఈ బుధ నక్షత్రాల్లోకి శని యొక్క సంచారం జరుగుతుందో ఇది గొప్ప ధనయోగాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే వాళ్ళ యొక్క జన్మజాతకాల్లో వాళ్ళ పర్సనల్ చార్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క చార్ట్లో బుధుడి యొక్క మహాదశ కానీ శని యొక్క మహాదశ కానీ నడిచేటప్పుడు వాళ్ళది కనుక లగ్నాన్ని బట్టి వాళ్ళకుండే ప్లేస్మెంట్ని బట్టి బుధుడిలో శని కానీ శనిలో బుధుడు కానీ లేదా మహాదశే డైరెక్ట్గా బుధ మహాదశ కానీ మహాదశే శని మహాదశ కానీ నడిచేటప్పుడు వాళ్ళకు ఉండేటువంటి గ్రహాలలో అది కనుక మంచి ప్లేసుల్లో ఉంటాయంటే 2 అదేవిధంగా 5 కానీ లేకపోతే పాపగ్రహం అయితే శని అయితే కనుక 3, 6, 11 స్థానాల్లో 10 స్థానాల్లో ఉన్నప్పుడు అది పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. అలా కాకుండా కొద్దిగా ఇది చతుర్థ భావంలోనో లేకపోతే శుభగ్రహాలయ్యుండి పాపస్థానాలు అంటే బుధుడు కనుక పాపస్థానాల్లో ఉన్నట్లయితే గోచారంలో బుధరాశుల్లో శని యొక్క రాక జరుగుతుంది కాబట్టి అది కొంచెం హెల్త్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఈ యొక్క గ్రహ ప్రభావం వల్ల మీ జన్మజాతకంలో కూడా ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక చక్కటి మంత్రం ఉంటుంది, అది చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆ యొక్క ప్రభావం తగ్గుతుంది. అదేమిటి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అనే మంత్రం చదువుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతో పాటు ఇంత పెద్ద మంత్రం నేను చదవలేను అనుకునేటువంటి వారు క్రీం అచ్యుత అనంత గోవిందాయ నమః. మరియు అప్పులు ఎక్కువగా ఉన్నాయండి, ఆల్రెడీ ఇప్పటికే బుధ మహర్దశ నడుస్తుంది, బుధుడు సరైన పొజిషన్లో లేడు, దాంతోపాటు ఇప్పుడు బుధ నక్షత్రాల్లోకి శని వస్తున్నాడు, మీ యొక్క జన్మజాతకంలో కూడా బుధుల్లో శనిలో బుధుడు నడుస్తున్నాడు, అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనుకునేటువంటి వారు ఇప్పుడు కనుక మీరు ఓం అపర్ణాయ నమః అనే మంత్రంతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రత సేవితాయ నమః అనే మంత్రం చేయండి. లేదు మీకు చక్కగా ఇంట్లో హోమం చేసుకునేటువంటి ఏర్పాటు ఉంది అని అనుకోండి ఉదాహరణకి, అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే సింపుల్గా ఏం లేదు, బిల్వపత్రాన్ని నూనెలో ముంచి హోమం చేయండి, ఖచ్చితంగా అప్పులు బాధలు తగ్గుతాయి. అలా కాదండి మాకు శత్రు బాధలు ఎక్కువైపోయాయి, ఇంకా ఎందుకంటే ఈ బుధుడు రాసుల్లోకి శని ఎంటర్ అవ్వడం మూలంగా బంధువర్గం వాళ్ళతో శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకి రకరకాల దేశాలకి ఇది మిత్రదేశమే అని అనుకునేది శత్రుదేశంగా మారుతూ ఉంటుంది. ఇది ఏమిటంటే మిత్రుడు కదండి అంటే శత్రువు అయిపోతూ ఉంటాడు. అలాగే దేశాలకి మధ్యన ఉండేటువంటి మిత్రత్వాలు శత్రుత్వము, మనుషులకు ఉండేటువంటి బంధువర్గాల్లో కూడా తెలియని ఏమిటి ఇట్లా చేశాడు ఇంత నష్టపరిచాడు నన్ను అనేటువంటిది వస్తుంది. అలాంటప్పుడు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే మిరియాలు నూనెలో వేసి ఆ మిరియాల నూనెతో కలిపిన హోమం కనుక చేసినట్లయితే మీకు మీరుగా చేసుకోవచ్చు, లేదా ఏదైనా పురోహితుని పెట్టుకుని కనుక చేసినట్లయితే శత్రు నాశనము, అది మీ అంతర్గతంగా ఉండేటువంటి రాగ ద్వేషాలతో నిండినటువంటి తత్వం మీలో ఉంటే అది పోతుంది. నిజంగానే మీకు కనుక ఎవరైనా శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే కూడా ఆ యొక్క దోషం కూడా పరిపూర్ణంగా పోతుంది. శ్రీమాత్రేయ నమః.